నమస్తే. ప్రస్తుతం మనం పరిగి మండల్ స్థానికంగా రూప్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అంజిలమ్మ రామచందర్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గ్రామంలో ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, గత 10 సంవత్సరాలు కూడా స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, ఇలా పలు అంశాలపై మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. ఎట్లా ఈ జనసంభవాన్ని చూస్తే ఆల్రెడీ గెలిచినట్లే కనిపిస్తున్నది. మాకు ఒక అవకాశం ఇస్తే మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తామని నమస్కారం. అంటే ఇప్పుడు మెయిన్గా మీరు సర్పంచ్ నిలబడికే కారణం ఏంటమ్మా? ఎందుకు రూప్ఖాన్పేట్కి సర్పంచ్ అవుదాం అనుకుంటున్నారు? ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మంచిగా తీర్చుదామని నిర్ణయం తీసుకున్నాం. ఓకే అమ్మ. చెప్పండి అన్న, ప్రచారం అయితే బాగా గట్టి చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది, జనాల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? రెస్పాన్స్ మంచిగా ఉంది. మేము గెలుస్తున్నాం, ఆల్రెడీ గెలుస్తున్నాం. పబ్లిక్ లోపల మంచికి చెడుకు జరుగుతున్న ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం, అంటే వ్యక్తిగతంగా నడుస్తున్నాయి ఈ ఎలక్షన్స్. మేము 100% గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత అరే సర్పంచ్ అనేటోడు గిట్లుండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మాట చెప్పదలుచుకోలేము. ఒక రోల్ మోడల్ గా ఊరిని చేద్దామని ఆ కాన్సెప్ట్ తోటి వచ్చినాం మేము. ఇంతకుముందు చేసింది ఏం లేదు, చేసింది ఏదో చెప్పి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన ఉన్నా కూడా మేము నిధులు అవి మహేష్ అన్న గారు 40 లక్షలు 50 లక్షలు పనులు ఇస్తామని చెప్పి ఇస్తుంటే మనకి ఇక్కడ తీర్మానాలు ఇయ్యక చేయనీయలేము. చేయనీ కూడా మేము ఇయ్యం తీర్మానాలు ఇయ్యం, మేమే చేస్తాం. అంటే వాళ్ళు ఒప్పుకోలేరు చేద్దామంటే 40-50 లక్షల వరకు తీసుకోపో అని చెప్తే కూడా ఇక్కడ రెస్పాన్స్ రాలేదు. అందుకోసమే నేను అవసరమైతే పైసలు పెట్టాను, మా గ్రామాన్ని తీర్చిదిద్ది మంచి ఒక అవకాశం ప్రయత్నం చేస్తున్నా. 100% ఏదో ఒకటి చేసి నాకు చాలా బయటకి సర్కిల్ చాలా ఉంది, పరిచయాలు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళని నాకేం అవసరం లేదు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వాళ్ళ సహాయంతో నాకు చాలా సర్కిల్ ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం తీసుకొచ్చి మంచి గ్రామం అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. లైట్లు కానీ రోడ్లు కానీ ప్రతిదీ ఏది అవకాశం వస్తుంది ఇది లేదని ఒక వార్డులకు పోయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతిదీ మెన్షన్ చేసుకొని ప్రతిదీ ఎలాంటి చిన్న సమస్య లేకుండా చూసుకుందామనే బాధ్యత నాది. ఇప్పుడు స్థానికంగా మీరు ఇక్కడనే స్థానిక వ్యక్తి కాబట్టి అన్న, ఇప్పుడు స్థానికంగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఎక్కడెక్కడ సమస్యలను పూర్తి అవగాహన ఉంటుంది మీకు. ఏ వార్డులో ఏ సమస్య, ఏ ఇంట్లో ఏ సమస్య. రేపు గెలిచిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? రోడ్లు, అండర్ డ్రైనేజ్ వర్క్ లేదు. అండర్ డ్రైనేజ్ వర్క్, రోడ్లు మొత్తం టోటల్ ఊరు మొత్తం చేయాలి. మనకు ఒక అవకాశం ఇచ్చిననుకో, ఒకవేళ నిధులు లేకుండా నా సొంత ఖర్చులతోటి సొంత పైసలతోటి నేను చేయగలిగే సత్తా నా దగ్గర ఉంది, నేను చేయగలుగుతాను. ఇప్పుడు గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు గ్రామంలో కొంచెం తాగునీటి సమస్య ఉంది. అక్కడక్కడ బోర్లు ఒకటి బంద్ అయితే ఒకటి వస్తున్నాయి. సెక్రటరీ మేడం కూడా కొంచెం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు కూడా మేము ఇంతకుముందు కూడా ఒకటి కాకపోతే మేము అమౌంట్ పెట్టి సొంత ఖర్చులు పెట్టి చేసినాం. లైట్లు పోతే కూడా సొంత ఖర్చులు పెట్టి చేసినాం. లైట్లు కూడా తెప్పించినాం, అన్ని విధాలు చేసినాం. నాకేంటంటే ఎవరినో ఇది చేసే బదులు మనమే ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేయించుకున్నాం అనుకో, చేయించుకుంటే అరే పలానా వ్యక్తి ఈ విధంగా చేసింది అనే కాన్సెప్ట్ తోటి, ఒక పేరు రావాలనే కాన్సెప్ట్ తోటి నేను ఎలక్షన్లకు వస్తాను. దాంతో ఒక గ్రామంలో రామచందర్ అనే ఒక పేరు రావాలని అందుకోసం నేను వచ్చాను. రేపు గెలిచిన తర్వాత ఏ సమస్యల కోసం సొంత ఖర్చుతో డెవలప్ చేస్తా అంటా ఉన్నారు? ముఖ్యంగా త్రాగునీటి సమస్య, రోడ్లు కానీ, డ్రైనేజీ, ఇంకా ఎటువంటి సమస్యల కోసం ముందుకెళ్తారా? ఏ సమస్యలు ఉన్నాయి మా ఊర్లో ఉన్న పబ్లిక్ ఎలాంటి ఏ అర్ధరాత్రి అయినా ఏ నైట్ అయినా ఈ సమస్య ఉందంటే వాళ్ళ దగ్గర 10 నిమిషాలు పోయి వాళ్ళు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? అంటే ఊర్లో ఏమైందంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉంది. మేము ఆల్రెడీ ఫండ్స్ ఇస్తామని చెప్పారు, మేము తీసుకోపోమని చెప్పారు. 40 లక్షలు తీసుకో, 50 లక్షలు తీసుకొని. ఇక్కడ మాకు ఎట్లుందంటే తీర్మానాలు ఇవ్వలే, ఆ సమస్య ఉంది. ఆ సమస్య తీర్మానాలు రాలేదు. ఒకటి 5వ వార్డులో 3-4 సార్లు రోడ్డు వీకిండ్రు. మా ఇంటి దగ్గర రోడ్డు అది కొట్టి సంట్రింగ్ చెక్క కొట్టి 3-4 సార్లు వీకింది. మా తాత గాడే మోటార్ వాడి చనిపోయాడు.
మళ్ళీ మా అవ్వ కూడా వాళ్ళ భార్య కూడా కింద పడి మొన్న నడుములు ఇరిగిపోయినాయి 3-4 సార్లు. ఎవరైతే మేము అంతకుముందు ఏమైనా ఒక వ్యక్తిని బలపరిచినాం, ఓట్లు మొత్తం వేసి బలపరిచినాం, ఆ వ్యక్తి మాకు న్యాయం చేయలే, మొత్తం అన్యాయం చేసిండు. ఫస్ట్ నమ్మించిండు కథం చేసిండు, నమ్మించి మోసం చేసిండు అంత. అదే సమస్య. అందుకోసం ఈరోజు ఏంటంటే అందరు ప్రజలు మొత్తం నా వెంబడున్నారు, కార్యకర్తలు వెంబడున్నారు. ఈరోజు కత్తెర గుర్తు కోడేసి భారీ మేయర్ తోటి వీళ్ళు నన్ను గెలిపిస్తున్నారు. రూప్ఖాన్పేట అభివృద్ధిలో కొంచెం వెనుకబడి ఉంది. 10 సంవత్సరాల నుండి వెనుకబడి ఉంది. ఏం వాళ్ళు చెప్పింది చేసింది ఏం లేదు. ఉత్తగా పిల్లని అదోటి చెప్పి పిల్లల్ని ఖరాబ్ చేసుడు తప్ప వాళ్ళు పని చేయడం లేదు. కానీ కాకపోతే మాట్లాడే విషయం ఏంటంటే బీజేపీ పార్టీ మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తెస్తాము, కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాము అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మరి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేయలే కదా, ఇప్పుడు ఏం చేస్తారు? అందుకోసమే నాకున్న ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఐటీ కడతారు కదా గవర్నమెంట్. వాళ్ళు ఏమంటారు అంటే ఐటీ కాదు, మేము కొంచెం అమౌంట్ నీకే స్పెండ్ చేస్తాం, ఊరికి ఐటీ కట్టకుండా మీరు ఎక్స్పెండిచర్ మొత్తం చూపించుకోవాలి. చూసుకుంటే సరే వాళ్ళు ఏమన్నంటే 3-4 కోట్లు ఇస్తామని చెప్పారు. సర్కిల్ మనకు అట్లా ఉంది. ఇక వాళ్ళు ఏంటంటే సరే చేస్తామని చెప్పి వాళ్ళు రోజు వస్తారు. నువ్వైతే ఖచ్చితంగా గెలవాలి, నువ్వు గెలిచిన తర్వాత మేము వస్తాము, వచ్చి మీ ఊళ్ళో వచ్చి అందరూ కూర్చుని పెట్టుకొని అనౌన్స్ చేస్తాం, నువ్వు స్కూల్ కట్టుకుంటావా ఏది కట్టుకుంటావా అని వాళ్ళు నాకు మాట ఇచ్చింది, హామీ ఇచ్చింది. సో ఇప్పుడు ఎలక్షన్ ముందర చేసే హామీలు 100% తీసుకుంటున్నా. వాళ్ళు ఏది ఉన్నా శాయి శక్తుల కష్టపడి ఏదైనా చేసి మా ఊరిని డెవలప్మెంట్ చేస్తా అని మాటిస్తున్నా అంతా. ప్రస్తుతం గ్రామంలో మేజర్ గా ఏ సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? మేము గ్రామంలో ఉన్న సమస్యలకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే గ్రామం అభివృద్ధి రూప్ఖాన్పేట్ జీపీ అనగా 2 గ్రామాలు ఉన్నాయి, బాబాపూర్ మరియు రూప్ఖాన్పేట్. ఏంటంటే ఇంతకు ముందు ఉన్న విద్యావంతులు తక్కువ ఉన్నారు ఇక్కడ. ఎడ్యుకేషన్గా అందరికీ అర్థమయ్యే విధంగా మనం పనులు చేసే విధంగా అయితే ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం వేరే పార్టీకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. గ్రామాభివృద్ధి అరకొరగా నడిచింది. ఇప్పుడు ఏంటంటే మాకు అర్ధరాత్రి డోర్ కొడితే కూడా ఆపత్కాలంలో నిలబడే వ్యక్తి, విద్యావంతుడు, అందరికీ కూడా మంచి వ్యక్తి, నలుగురిలో పరిచయం ఉన్న వ్యక్తి. మేము ఏం బలపరుస్తున్నామంటే అటువంటి వ్యక్తి మన గ్రామంలో సర్పంచ్ అయితే గ్రామాన్ని కాదు రూపురేఖలు మార్చేస్తాడు. గ్రామంలో రూప్ఖాన్పేట రూపురేఖలే మారిపోతాయి. ఏదో ఆశించి రాజకీయాలకు రాలే, సేవ చేద్దామని ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయనకు మేము గట్టిగా బలపరుస్తున్నాం. 2 గ్రామాల నుంచి కూడా అంజలమ్మ రామచంద్ర గారికి పూర్తి మద్దతు మా 2 గ్రామాల నుంచి ఉంది. కాబట్టి మాకు నమ్మకమైన వ్యక్తి. ఇంతకుముందు జరిగిన కార్యక్రమాలు అన్నీ ఎక్కడేసిన గుంగడి అక్కడే ఉన్నాయి. మేము కూడా చేసిన వల్ల కానీ మాకు ఎలాంటి అభివృద్ధి మాకు జరగలేదు. కాబట్టి ఇటువంటి నమ్మకమైన వ్యక్తిని మేము బలపరిస్తే రేపు గ్రామం కాకపోయినా ఉన్న పిల్లలు కూడా విద్యావంతులు ఉన్నారు. ఆ విద్యావంతులను ఎడ్యుకేషన్గా తీసుకపోతే వాళ్ళ కుటుంబాలు చదువుకున్నంతనే అభివృద్ధి ఉంటుంది, చదువులేంతనే లేదు. కాబట్టి ఆ విద్యావంతులను కూడా ముందుకు తీసుకొని పోవాలని రామచంద్ర గారికి మేము మనవి చేస్తున్నాం. గ్రామంలో ఉన్న విద్యావంతులను కూడా ఒకసారి మీరు చూడాలి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చేయగలిగితే చేయాలి. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎన్ఆర్ఐలతో చేస్తామన్నారు కదా గ్రామాభివృద్ధి కూడా. అటువంటి మీకు ఉద్దేశం ఉంది, దృఢ సంకల్పం తీసుకోండి. మీ వెనక మేము వెన్నంటున్నాం. కాబట్టి మీరేం భయపడేది లేదు. మీరు యథావిధిగా గ్రామాభివృద్ధిలో మీరేం ఆశిస్తున్నారో మాకు తెలుసు. మీరు ఆశించరు, మీకు సంబంధం కూడా లేదు అటువంటిది. కాబట్టి గ్రామాభివృద్ధిలో మీరు పాటుపడతారని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రామచంద్రకి వ్యక్తిగతంగా ఏ మనస్పర్ధలు లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలే ఆయనకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మేము అందరం గమనిస్తున్నాం. ఈ రామచంద్ర గారికి ఎప్పుడైతే మేము బయట తీసుకుంటే మా అభివృద్ధి చెందుతుంది, మేము కూడా మంచి బతుకుతాం. కాబట్టి మేము ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం కూడా అధికారం లేక మున్పే చేసాడు, అధికారం వస్తే ఇంకా తోడవుతుంది. మా బలం అధికార బలం కాబట్టి గ్రామ అభివృద్ధి చెందుతుంది. మేము అందరం కూడా ఎటువంటి అపనమ్మకం లేదు, మంచి వ్యక్తి కాబట్టి ఆయనను బలపరుస్తున్నాం. మేమందరం ఆయనను ముందుండి గెలిపించుకుంటాం. 100% కత్తెర గుర్తు గెలుస్తుంది. మేము విజయకేతనం ఎగరేస్తాం. జై జై సో ఇది ఏదైతే స్థానికంగా రామచంద్ర గారి మాటల్లో గ్రామంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్కడొకరు ఇక్కడొకరు ఉండడం వల్ల కావచ్చు, స్థానికంగా కొంతమంది వ్యక్తులు అంతకుముందు అధికారం ఏదో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కొంచెం నిర్లక్ష్యానికి గురైనట్లు మనకు కనిపిస్తూ ఉంది చూస్తుంటే కూడా. ఈ ఏదైతే గత 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన అభివృద్ధి ఇప్పుడు జరగాలంటే ఏదైతే
రాష్ట్ర ప్రభుత్వంతోనే కాకుండా సాధ్యమైనంత వరకు ఆయనకున్న పరిచయాల మేరకు సో ఏదో సాఫ్ట్వేర్స్ కావచ్చు ఆయనకున్న పరిచయాల మేరకు సొంత నిధులతో దాదాపు 5-6 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను కూడా సో ఆయన ఒక ఏమంటారు సో రూప్కాన్పేట్ శ్రీమంతుడుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామస్తులు దీన్ని ఆలోచన చేయాలి. డిసెంబర్ 17వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి గ్రామం పైన బ్రతకనికి ఎవరు వస్తూ ఉన్నారు, గ్రామానికి సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాలకు సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల మీద బతకనికి ఎవరు వస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సమర్థమైన వ్యక్తికి మనం సర్పంచ్ అయిన పదవి ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి పదంలో ముందరికి వెళ్తూ ఉంది. సో ఒక కొత్త వ్యక్తిగా వస్తున్న ఒక అవకాశం ఇవ్వండి అంటే ఆయన ఆల్రెడీ అధికారం లేనప్పుడు ఊర్లో సాధ్యమైనంత వరకు సేవ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ త్రాగునీటి సమస్య విషయం కావచ్చు, వీధి లైట్ల విషయంలో కావచ్చు, సో ప్రతిదీ ఎవరి గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ వ్యక్తికి సర్పంచ్ అనే ఇంకొక పదవి కూడా తోడైతే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేసి డిసెంబర్ 17వ తారీఖు రోజు మీ యొక్క ఓటును సరైన వ్యక్తికి సరైన వ్యక్తిని సర్పంచ్ అనే పదవిలో కూర్చోబెట్టడానికి కోరుకుంటా ఉన్నాం.